మనం నేర్చుకోకపోతే, మన మనసునే ఒకవేళ దేవుని సన్నిధిలో నిలుపలేకపోతే, మనం కోల్పోయినటువంటిది ఏంటి అన్న విషయం మీకు అర్థం కావాలంటే మీరు చస్తే అర్థమవుతుంది. అదేంటి అలా చెప్పారు, మా చావును కోరడానికి ఈయన వచ్చారా అని అనుకోకండి. ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా, నా నోటి నుంచి వచ్చినా రాకపోయినా, మరణం మనిషిని ఏదో ఒక రోజు కబలించక తప్పదు. ఖచ్చితంగా మనిషిని మరణం కబలించేస్తుంది. కూర్చున్న చోటే చనిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు. నడుస్తూ నడుస్తూ చనిపోయిన వాళ్ళు లేరా? అలా కూడా ఉన్నారు. మాట్లాడుతూ మాట్లాడుతూ చనిపోయిన వాళ్ళు లేరా? డ్రైవింగ్ చేస్తూ చనిపోయిన వాళ్ళు లేరా? భోజనం చేస్తూ చనిపోయిన వాళ్ళు లేరా? ఉద్యోగాలు చేస్తూ చనిపోయిన వాళ్ళు లేరా? వృద్ధాప్యంలోకి వెళ్ళి చనిపోయిన వాళ్ళు లేరా? యవ్వన కాలంలో చనిపోతున్న వాళ్ళు లేరా? అసలు మరణం అన్నది ఏ వైపు నుంచి రావట్లేదు చెప్పండి. మరణం మనిషిని ఏ వైపు నుంచైనా ఏ క్షణమైనా కబలించేస్తుంది. ఇది వాస్తవం. అలా మనిషిని మరణం కబలించక ముందు ఈ వాస్తవాలను తెలుసుకోవాలి. జీవితం పట్ల మనిషికి శ్రద్ధ ఉండాలి. మీ జీవితంలో మీరు శ్రద్ధ కలిగిన వారుగా లేకపోతే మీరు కోల్పోయేదేంటో మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, కన్ను మూసిన వెంటనే నేను ఇంత భయంకరమైన స్థితిలో నీకు జారిపోయానా అని అప్పుడు అర్థమవుతుంది. అక్కడ అర్థమైనా నీకు ప్రయోజనం లేదు. అదేదో ఈ భూమి మీద ఉన్నప్పుడే బొందులో ప్రాణం ఉండగానే, గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుండగానే, నీ నోటును చక్కగా మాటలు జాలు వారుతున్నప్పుడే, చెవి వినికిడిని కలిగి ఉంటున్నప్పుడే, కనుచూపు బాగా ఉన్నప్పుడే తెలుసుకుంటే ఎంత భాగ్యం. అందుకే ఈ భూమి మీద నీ బ్రతుకు బాగున్నప్పుడే తెలుసుకోవాలి. ఈ భూమి మీదనే మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలోనే, ఈ 60-70 ఏళ్లలోనే దుర్దినములు వస్తాయి. మళ్ళీ వృద్ధాప్యంలోని గడువు పెట్టగానే అరికాల నుండి మొదలుకొని నరినెత్తి వరకు ఎన్నో సమస్యలు, ఎన్నో రోగాలు. కనుసూపు కోల్పోయే రోజులు ఉంటాయి, వినికిడిని కోల్పోయే రోజులు ఉంటాయి, మాట సరిగా రాని రోజులు ఉంటాయి, తలనొప్పి వచ్చే రోజులు ఉంటాయి, కడుపు నొప్పి వచ్చే రోజులు ఉంటాయి, కీళ్ళ నొప్పులు వచ్చే రోజులు ఉంటాయి. ఎన్నో వస్తాయి జీవితకాలంలో. అవేవి రాకుండా ఆరోగ్యంగా నాకు చూసాను అప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. అందుకే ప్రియులారా, మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలం, ఈ జీవిత కాలంలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు కనుక అదేదో ప్రమాదము సంభవించక ముందే మన మనోనేత్రములు వెలిగితే చాలా బాగుంటుంది. ఓర్పు ఉందా దేవుడికి? దేవుడు సహించినంత ఎవరు సహించరండి. అసలు దేవునికున్నంత సహనము ఎవరికి ఉండదండి. బైబిల్లో ఒక మాట చూపిస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక, పరలోకమందున్న దేవుని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు పత్రిక రాస్తూ చెప్పిన అద్భుతమైన మాటను మనం చూద్దాం. 15వ అధ్యాయం 3వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. విస్తారముగా నిరీక్షణ గలవార మగుటకు నిరీక్షణకు కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు ఎవరట? నిరీక్షణకర్తయగు దేవుడు అనే మాట రాశారండి. ఏంటి నిరీక్షణకర్తయగు దేవుడు అంటే అర్థం ఏంటి? అసలు మామూలుగా భూమి మీద ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఆ ఉద్యోగంలో వారికి ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చే వాళ్ళని మనం చూస్తుంటాం. వారు పైగా చెప్తుంటారు, ఇదిగోండి నాకు ఇవ్వబడిన ఈ కర్తవ్యాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. కర్తవ్యాన్ని నెరవేర్చే వారిని కర్తలు అని అంటారు. మరి ఈ విశ్వాన్ని సృష్టించిన ఆయన ఏమనాలి? సృష్టికర్త. సృష్టిని సృష్టిస్తే ఆయన సృష్టికర్త అన్నప్పుడు మరి నిరీక్షణకు కర్త అంటే అర్థం ఏంటి? నిరీక్షణకు కర్త అంటే అర్థం ఏంటి?
యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. యేసుక్రీస్తు వారి గురించి భూమి మీద బ్రతికిన కాలంలో ఆయన గురించి రాయబడిన చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ గురించి రాయబడిన చాలా విషయాలు. పరిశుద్ధాత్మ గురించి అయితే ఆదరణకర్త అని ఉంది. మరి యేసుక్రీస్తు వారికి విశ్వాసమునకు కర్త అని రాయబడింది. తండ్రి అయిన దేవుని గురించి నిరీక్షణకు కర్త. ఆ మాటకు అర్థం ఏంటంటే నిరీక్షణే ఆయనలో ఉందట. ఆయనలోనే నిరీక్షణ ఉందట. అసలు నిరీక్షణ కలిగి ఉండటం అంటే ఏంటి? నిరీక్షణ కలిగి ఉండటం అంటే ఏంటి? మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. ఇప్పుడు కొన్ని పదాలు ఏమైపోయాయంటే తెలుగు పదాలు అయినా మనం వాడకపోవటం వల్ల వాటి యొక్క అర్థాలు మనకు తెలియవు. పదం తెలుగే, కానీ మనం వాడుకలో వాడట్లేదు వాటిని. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్నారనుకోండి, దయచేసి అందరు సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోనండి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళ భాష విధానం ఎలా ఉంటుందంటే ఒక 2-3 భాషలు మినిమం మాట్లాడుతుంటారు వాళ్ళు. కలగూరు గంపలా ఉంటుంది అది. ఉదాహరణకి తెలుగులో మనం మాట్లాడితే మన ఇంట్లో పిల్లల్ని పిలిచి తలుపు మూయు నాయన అని మాట్లాడతాం అనుకో, తలుపు మూయు లేదా తలుపు వేయు అని అన్నాం అనుకోండి, తలుపు వేస్తారు వాళ్ళు. కానీ అదే హైదరాబాద్ లాంటి నగరాలు ఉన్నారనుకోండి, ఒక 2-3 భాషలు వాళ్ళకి సులువుగా వచ్చేసి ఉంటాయి. ఒక హిందీ వచ్చేస్తుంది వాళ్ళకి, ఇంగ్లీష్ మాట్లాడేస్తుంటారు, అలాగే తెలుగు ఉంటుంది. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే డోర్ బంద్ చెయ్యి. ఎలా మాట్లాడతారు? డోర్ బంద్ చెయ్యి. అర్థమైందా మీకు నేను చెప్పింది మాట? ఈ మాట అర్థమైన వాళ్ళు చేయొద్దండి. డోర్ బంద్ చేయని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు కూడా చేయొద్దండి. చెప్తాను, పర్వాలేదు. అంటే నేను 2 రకాలు చెప్తానండి. ఇప్పుడు అర్థమైన వాళ్ళకే చెప్పుకుంటూ వెళ్ళిపోయామనుకో, కాదు, అర్థం కాని వాళ్ళకే చెప్పాలి. సరే, మంచిది, మీకు అందరికీ అర్థమైంది. డోర్ బంద్ చేయి అంటే అర్థం ఏంటంటే తలుపు మూసివేయి, ఇదే కదా. ఇప్పుడు డోర్ బంద్ చేయి అనే దాంట్లో ఎన్ని భాషలు ఉన్నాయి? 3 భాషలు. మీకేమో ఒకే భాష అనిపించింది, కానీ నాకు అందులో స్పృశించిన భాషలు 3. ఆయన ఒక్క భాష మాట్లాడలేదు. డోర్ అనేది ఇంగ్లీష్ పదం అండి. డోర్ అనేది ఇంగ్లీష్ పదము. బంద్ అనే మాట అర్థమైంది తెలుసా? తెలుగు కాదు, అది హిందీ పదము. చేయు అన్నది మాత్రం తెలుగు. చూసారా? డోరు బంద్ చెయ్యు 3 భాషలు కలిపి ఒకే పదంలాగా చెప్పేశాడు. అంటే మన భాష ఏమైపోయిందంటే మొత్తం కలిసిపోయింది, కలగూర గంపలాగా అయిపోయింది, మిక్స్ అయిపోయింది. అందుకే కొన్ని పదాలకు అర్థాలు తెలియట్లేదు. తెలుగు పదాలైనా ఎందుకు అర్థాలు తెలియట్లేదు అంటే మనం వాటిని వాడట్లేదు. అదే హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మీరు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు రాలేదు, అప్పుడు మిమ్మల్ని ఏం చేయమంటారు? ఎవరు అన్నారు చెప్పండి, గట్టిగా చెప్పండి. వెయిట్ చేయమంటారు. ఇప్పుడు డాక్టర్ గారు రాలేదు, వెయిట్ చేయండి అని అంటే మీకు ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది, అందరికీ అర్థమైపోయింది. వెయిట్ చేయడం అంటే ఏముంది, కుర్చీలో కూర్చోవడం అని కూర్చుంటాం అంతే. వెయిట్ చేయడం అంటే, వెయిట్ అనే పదం నీ తెలుగు పదం కాదు, అది ఇంగ్లీష్ పదం. అయినా నీకు అర్థమైంది. ఎందుకంటే మన భాషలోనికి ఏమొచ్చేసింది? ఇంగ్లీష్ వచ్చేసింది, హిందీ వచ్చేసింది, అలా చుట్టుపక్కల భాషలన్నీ వచ్చేసాయి మన భాషలో. అలా రావటం వల్ల వెయిట్ చేయనగానే సరే వెయిట్ చేస్తాను అంటాం. నువ్వు వెయిట్ చేస్తున్నావు చూసారా, ఆ వెయిట్ చేయటాన్ని నిరీక్షణ అంటారు. కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు లేదా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు మీరు కొంతసేపు నిరీక్షించండి అంటారా? డాక్టర్ గారు ఇంకా రాలేదండి, మీరు నిరీక్షించండి అని ఎవడు వాడు? నిరీక్షణ అంటే వెయిట్ చేయటం, ఎదురు చూడటం, పడిగాపులు కాస్తూ అలా ఎదురు చూడటం. ఇంకా మీకు అర్థం కావడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి, రైల్వే స్టేషన్లో 1 గంటకు మీకు ట్రైన్ అని చెప్పారు, కానీ 1 గంటకు ట్రైన్ రాలేదు. ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, ఇప్పుడు మీరు ఏదైతే ట్రైన్ గురించి ఎదురు చూస్తున్నారో ఆ పలానా ట్రైన్ 1 గంట లేట్ వస్తుంది అని అంటారు. ఇంకో గంట సేపు తర్వాత వస్తుంది, 1 అవర్ లేట్ అనగా సరే గంట సేపు ఎదురు చూసాం. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక అనౌన్స్మెంట్ వస్తుంది, 2 గంటలు లేటు, 3 గంటలు లేటు, 4 గంటలు లేటు, 5 గంటలు లేటు. ఆ 5 గంటలను ఎదురు చూసావు చూసారా, దానినే నిరీక్షణ అంటారు. సాధారణంగా లోకంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ గురించి ఎదురు చూస్తుంటారు. చిన్నవాళ్ళు అంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు చేసే ఉద్యోగాలను బట్టి, వాళ్ళ స్థితిని బట్టి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ గురించి ఎదురు చూడటం. ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, గల్లీలో తిరిగేటువంటి సాదాసీదా ఒక మనిషి గురించి ఎదురు చూడటం.
మనమే ఎదురు చూస్తాం. ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడంటే ఒక సభలో ఉదయం నుంచి పడిగాపులు కాస్తుంటాం. ఒక సీఎం వస్తున్నాడంటే, ఒక ఎమ్మెల్యే వస్తున్నాడంటే, రాజకీయ నాయకులు వస్తున్నారంటే, ఒక కలెక్టర్ వస్తున్నాడంటే, ప్రభుత్వ అధికారులు వస్తున్నారంటే, ఇలా మనం ఎదురు చూస్తాం వాళ్ళ గురించి. కానీ వాళ్ళు మన గురించి ఎదురు చూడరు. మనకంటే పెద్దవాళ్ళుగా కనబడుతున్నటువంటి వాళ్ళ అధికారులు మన గురించి ఎదురు చూడరు. కానీ విచిత్రం ఏంటంటే ఒక మనిషి గురించి ముల్లోకాల చక్రవర్తి, ఆ పరలోకమందున్న దేవుడు లేనిది ఏది సృష్టింపబడలేదు. భూమిని చేసింది ఆయనే, కోటాను కోట్ల నక్షత్రాలు చేసింది ఆయనే. రీసౌండ్ తీసేయండి. మొత్తం సృష్టినంతా ఆయనే సృష్టించాడు, అంతా ఆయనదే. ఆ పరలోకమందున్న దేవుడే సృష్టించాడు. అలా సృష్టించిన సృష్టికర్త ఆయన అంటే వచ్చాయి విశ్వమంతా. ఆయన అంటే వచ్చిందండి. భూమి కలుగును గాక అంటే వచ్చింది. మీరు అనండి చూద్దాం, అన్నము కలుగును గాక అనండి. మనం అన్నం కలుగును గాక అంటే అవుతుందా? వెళ్ళి నేలను దున్నాలి, గింజలు వెయ్యాలి, అది పండాలి, పండాక కొయ్యాలి, దుల్లగొట్టాలి, తూర్పార బట్టాలి. అప్పుడు మిషన్లు వేసిన తర్వాత కదా ఒడ్లలో నుంచి మనకి బియ్యం వస్తే ఆ బియ్యాన్ని మళ్ళీ కడగాలి, కుత మళ్ళీ వాటిని చక్కగా పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇవన్నీ జరగాలంటే చాలా టైం పడుతుంది. కానీ దేవుడు అంటే వచ్చేసిందంటే భూమి మీద ఉన్నటువంటి సర్వం, కొండలు, పర్వతాలు, బండలు, అందులో ఉన్నటువంటి లోహాలు, అన్ని పదార్థాలు, ప్రతిదీ ఆయన అంటే వచ్చేయండి. వామ్మో, భూమి అంటే చిన్నదనుకుంటున్నారా? భూమి అంటే ఎంత పెద్దది. భూమి మీద ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎన్ని పట్టణాలు, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాలు, ఎన్ని ఖండాలు, ఎన్ని పీఠాభూములు, ఎన్ని సరస్సులు, ఎన్ని సముద్రాలు, ఎన్ని ఎడారులు. అమ్మో, చాలా ఉన్నాయండి. అలాంటి ఒక పెద్ద భూమి, ఒక మట్టి దిబ్బ, గిరగిర 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 గంటకు కొన్ని లక్షల కిలోమీటర్ల స్పీడ్తో తిరిగేటువంటి అలాంటి భూమి అంటే వచ్చేసింది. సూర్యుడు ఆయన మాటే శక్తివంతమైనది. అలాంటి ఈ మొత్తం సృష్టినే సృష్టించిన ఆయన, అలాంటి ఆయన ఒక మనిషి గురించా? మనిషి ఎంత అసలు? ఈ విశ్వంలో మనిషి ఎంత, ఏమాత్రం అసలు? మనిషి గురించి, మనిషి యొక్క సైజు గురించి దేవుడు బైబిల్లో ఒక మంచి మాట రాయించాడండి. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనము. గట్టిగా చదవాలన్నా. జనములు చేద నుండి జారు బిందువుల వంటివి. జనముల గురించి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, జనములట చేద నుండి జారిపోయి బిందువుల వంటివి అంటున్నాడు. త్వరగా. జనములు చేద నుండి జారిపోవు బిందువుల వంటివి. జనములంటే ఇప్పుడు మనం అందరం కూడుకున్నాం, ఇది చిన్న జనం గుంపు, చిన్నది. ఇది బాగుంది. జనములు చేద నుండి జారిపోయే బిందువుల వంటివి అని అన్నాడు. అసలు జనములంటేనే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా ఉన్నవాళ్ళు. ఈ గుంపులు గుంపులుగా ఉండేటువంటి మనుషుల గురించి ఏమని చెప్తున్నాడు తెలుసా? వాళ్ళు చేద నుండి జారిపోయే బిందువులు అన్నాడు. చేద అంటే ఏంటి? మామూలుగా ఈ రోజుల్లో అయితే చేదలు లేవండి. పల్లె ప్రాంతాలకు వెళ్ళి చూసినా మనకి చేద కనబడట్లేదు. అంటే చేద అంటే ఏంటి తెలుసా? బావులు ఉండే, ఒకప్పుడు చేద నీళ్లు చేదుకోవడానికి బావులు ఉండేవండి. నీళ్లు తాగాలంటే మనం బావిలోంచి నీళ్లు చేదుకొని తాగేవాళ్ళం. ఇప్పుడైతే అన్ని మొత్తం బోర్వెల్ సిస్టమ్ వచ్చేసింది. బటన్ నొక్కగానే వాటర్ వచ్చేస్తుంది. అది ఇప్పుడు పరిస్థితి. కానీ ఒకప్పుడు పరిస్థితి వేరు. ఒకప్పుడు ఎలా ఉండేది తెలుసా? నీళ్ళ బావులు అనేవి ఉండేవి. ఆ నీళ్ళ బావులకి పైన గిరక లాంటిది ఉండేదండి. ఇలా తాడుతో ఒక పాత్రను కట్టేసి ఆ పాత్రను కిందికి దింపి దాంట్లోంచి నీళ్లు చేదుకునేవాళ్ళు.
వాటిని చేద అంటారు. ఆ పాత్రను చేద అంటారు. చేద నుండి చేదుకుంటున్నప్పుడు కొన్ని నీటి బిందువులు అలాగే అందులో పడిపోతుంటాయి. ఆ బావిలో ఆ నీటి బిందువులను ఏమంటారు తెలుసా? చేద నుండి జారిపోయే బిందువులు. మనిషిని దేవుడు దేంతో పోలుస్తున్నాడు? చేద నుండి జారిపోయే బిందువులు అంటున్నాడు. వామ్మో, ఒక మనిషిని దేవుడు ఒక బిందువుతో పోలుస్తున్నాడు ఏంటండి? అందులో గుంపుల్ని కలిపి పోలుస్తున్నాడండి. ఇంకెలా పోల్చాడు తెలుసా? తర్వాత మాట చూస్తే కింద జనులు అంటున్నాడు, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు అంటున్నాడు. ఉదయాన్నే మీరు కొట్టుకెళ్ళారు అనుకోండి, కొట్టుకెళ్ళి 1/2 కేజీ పంచదార ఇవ్వండి అని అన్నారు అనుకోండి. ఆ కొట్టు తెరిచిన వెంటనే ఫస్ట్ ఆ కొట్టు ఆయన ఏం చేసుకుంటాడు? మొత్తం ఆ కొట్టులో నుంచి అంత దుమ్మును దులుపుకుంటుంటాడు. ఒక చీపురు పట్టుకొని దుమ్మును దులుపుకుంటుంటాడు. ఒక త్రాసు ఉందనుకోండి, ఆ త్రాసు మీద అయినా దుమ్ము ఉందనుకోండి, దుమ్ముని ఏం చేస్తాడు? ఫస్ట్ ఇలా ఊదుతాడు, అంతేనండి. ఊదితే ఎగిరిపోతుందండి దుమ్ము. ఆ దాని మీద ఉన్న ధూళి ఉంచాలి సార్, ధూళి కణాలని గట్టి కొట్టక్కర్లేదు. ధూళి కణాలని కడగాల్సిన అవసరం కూడా లేదు. ధూళి కణాలని ఊదితే ఎగిరిపోతాయి. ఇలా ఊదితే అంటే మనిషి దేంతో సమానం తెలుసా? దేవుని దృష్టికి త్రాసు మీద ధూళి వంటి వాడు అంటున్నాడు. బా, ఏ మాత్రం అండి మనకున్నట్టు. ఎప్పుడైనా మీరు ఫ్లైట్ ఎక్కినప్పుడు గమనించి మీ జీవితంలో ఫ్లైట్ ఎక్కామనుకోండి, ఆ ఫ్లైట్ పైకి అలా కదులుతూ పైకి వెళ్తుంది అనుకోండి. అలా కొన్ని నిమిషాల్లోనే ఫ్లైట్ పైకి వెళ్తున్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి కొన్ని 100 ఎకరాలు పచ్చగా కనబడేటువంటి పైరులు కాస్త ఎలా కనబడతాయి తెలుసా? మామూలుగా అగ్గిపెట్టెలా కనబడుతుంటాయి. ఏదో రంగేశారన్నట్టు కనబడుతుంటాయి. ఇంత బిట్లుగా కనబడతాయి. అది చూడడానికి భూమి మీద కొన్ని 100 ఎకరాలే. 100 ఎకరాల భూములా కనబడవు. అలా ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు, ఇలా భూమి మీద నుంచి మనం పైకి ఎగురుతున్నప్పుడు చిన్న బిట్లుగా అగ్గిపెట్టెలా కనబడుతుంటాయి. ఏదో రంగేశారన్నట్టుగా ఉంటుంది అగ్గిపెట్టెకి. అంత పెద్ద స్థలమే అంత చిన్నగా అనిపిస్తుందా? ఇంకొంచెం అలా పైకి ఎగిరామనుకో, ఈ భూమి మీద ఉన్నటువంటి పెద్ద దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో దేవుడుండి ఆ పరలోకం నుంచి చూస్తున్నప్పుడు భూమికి మధ్యలో, ఈ భూమికి దేవుడున్న పరలోకానికి మధ్యలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి అడ్డుగా. మరి ఆ నక్షత్రాలు ఆయన ఇలా సదురుకొని పక్కకి జరిపేసి చూడాలా? అవసరం లేదు. మరి ఓవర్ యాక్టింగ్ మనిషి, నా ఎంత చూడలేదు అనుకుంటున్నాడు. బట్ట వస్తే ఎదురులో ఏముందో చూడలేవు. నీ కళ్ళకి బట్ట అడ్డుగా ఉంటే ఆ అటువైపు ఎవరున్నారు నీకు కనబడదు. పేపర్ అడ్డు పెడితే నీకు అసలు కనబడదు. బిల్డప్ ఇవ్వకూడదండి. మనం ఎంత తగ్గుంటే ఎంత మంచిది. కానీ దేవుడు, ఒక ముందున్న దేవుడు, నేను నిరీక్షిస్తున్నాను, నేను ఎదురు చూస్తున్నాను అని అంటున్నాడు. ప్రభువా, ఎలా ఎదురు చూస్తున్నాను? మామూలుగా ఎదురు చూడట్లేదు నాయన. ఎంత కాలం 139వ అధ్యాయము, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనం. ప్రభువా, నీవే కలగజేసితివి. ఎలా చూసే ప్రభువా, అసలు ఎంత అద్భుతం నాయన. మీ కన్నులకు ఉన్నటువంటి ఆ శక్తి ఎలాంటిది. నా భార్య గర్భవతి ఉన్నప్పుడు ఆమె అలా కోపం వచ్చేస్తుంది. అంటే నిజంగా ఎలుకలు పరిగెడుతున్నాయని కాదు, లోపలేముందన్నమాట, తీవ్రత, బాధ, సప్పుడు వస్తుంది అంటుంటారు. కొందరైతే దాన్ని ఇంకా తీవ్రంగా చెప్పడానికి కడుపు వచ్చేసి భర్త దగ్గరికి వచ్చేసి, ఏంటి మీరు తండ్రి కాబోతున్నారంటారు. తండ్రి కాబోతున్నారు, ఈమె ఆనందం చాలా పడుతూ అంటుంటాడు. ఓకే, నేను తండ్రిని కాబోతున్నాను. ఈయనకి ఏం కనబడిందని అప్పుడు అర్థమవుతుంది. ఓహో, నా భార్య గర్భవతి, నేను గర్భవతిని అన్న విషయాన్ని ఆమెకి మొదటి నెల తెలిసిన. ఆమె గర్భం పొడుచుకొని వచ్చాక ఇదిగో గర్భములో బిడ్డ ఒకరున్నారని అర్థమైంది. కానీ నిజంగా ఇవన్నీ అర్థం కావు. మామూలుగా జీడిపప్పు ఉంటుంది చూసారా, జీడిపప్పు అంత సైజు ఉంటుందండి. బాదం పలుకులు ఉంటాయి చూసారా, బాదం పలుకు
రోజులు అయ్యాక చూస్తే చిన్న ఒక సపోటాకాయ ఎంత అవుతారండి, ఇంకొంచెం కాలం అవుతుంది ఓ జామకాయ అంత, ఇంకొంచెం కాలం అవుతుంది ఓ మామిడి పండు అంత. మెల్లిమెల్లిగా ఒక 5 నెలలు అలా దాటే అనుకోండి. 5 నెలల తర్వాత మెల్లిగా వాళ్ళన్నీ తల్లి గర్భంలో ఉన్నాడు. తల్లి గర్భం నుంచి బయటికి వచ్చాక మనకు కనబడ్డాడు. కానీ దేవుడు పిండంగా ఉన్నప్పుడే చూశాడట. ఎస్, ఉన్నాడు, పిండంగా ఉన్నాడు. పిండంగా ఉన్నప్పుడే నన్ను చూశారు. పిండం అంటే ఏంటనుకున్నారు? పిండం అంటే ఏంటో తెలుసా? తండ్రి గర్భంలోని శుక్ర కణము తల్లి గర్భంలోని లోకం నుంచి ఆయన కనుచూపు రైన వచ్చేసి గర్భవతి దగ్గరికి వచ్చిందట. ఆమె గర్భములోకి వెళ్ళిపోయిందట. గర్భములో ఉన్నప్పుడు పిండం దగ్గరికి వెళ్ళిందట. పిండం ఎంత ఉంటుంది అనుకున్నారు? చిన్న నీటి చుక్క, అప్పుడప్పుడు వర్షం చినుకులు రాలుతుంటాయి చూద్దా, చిన్నవి. అసలు మనమే బియ్యపు గింజంత ఆకారం ఉంటే ఆ బియ్యపు గింజంత ఆకారంలో గుండె ఎంత ఉంటుంది చెప్పండి. ఎవడో బియ్యపు గింజంత ఆకారం మీద తాజ్ మహల్ చెక్కగానే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటున్నారు. తాజ్ మహల్ చెక్కితేనే గొప్ప విషయం అయితే రాలేదు, నోరు రాలేదు, ఈ అవయవాల్లో ఏమీ రాలేదండి. కొందరు పిల్లలు పుడతారు కదండి, పుట్టాక వాళ్ళు పుట్టినప్పుడు అంత బాగా అనిపించరు. తల్లిదండ్రులు బాధపడుతుంటారు, అయ్యో వీడికి రంగు బాగాలేదు, ముక్కు బాగాలేదు, అది బాగాలేదు, ఇది ఏదో ఫీల్ అయిపోతుంటారు. ప్రభువా మీ కన్నులను చూసాయంటే నా గురించే మీరు ఎదురు చూశారు. భక్తులకు అర్థమైందండి ఆ విషయం. మన గురించి ఆయన ఎదురు చూసింది. అవునండి, మనిషి విస్తారమైన ఆలోచనలు వచ్చేసేట. లెక్కించి ఒకవేళ మనిషి కనుక వాటిని లెక్కించి పని పెట్టుకున్నాడు అనుకోండి, ఒక్కొక్క రోజు మనిషి ఎంత ఆలోచిస్తాడు తెలుసా మీకు? తలంపుల వంటివి కావు. ఆయన తలంపులు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు చూడండి. ప్రభువా మీకొచ్చే తలంపులనే గనక నేను లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను ఎక్కువై ఉన్నవి. భూమి మీద ఇసుక ఎంత ఉంది? ఎన్ని కేజీలు ఇసుకని చెప్పగలరా? నవ్వుతున్నారండి. భూమి మీద ఎంత ఇసుకుందో మనము చెప్పలేమా? మన కాళ్ళ కింద ఇసుకుంది, ఆ పక్కన వెళ్తే పక్కన ఇసుకుంది, అక్కడ వెళ్తే అక్కడ ఇసుకుంది, ఆ నదుల దగ్గరికి వెళ్తే అక్కడ ఇసుకుంది, అలా సముద్రాల దగ్గరికి వెళ్తే అక్కడ ఇసుకుంది. అక్కడ మాత్రమే కాదు, ఎక్కడెక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు అక్కడ అంతా ఇసుకే పోసింది. ఎక్కడెక్కడ బ్రిడ్జిలు కడుతున్నారు అక్కడ ఇసుకుంది. ఇప్పటికే ఎన్నో బ్రిడ్జిలు కట్టేశారు, ఎన్నో పెద్ద పెద్ద కట్టడాలు కట్టేశారు. అక్కడంతా వాడింది ఏంటి? ఇసుకే. నిజంగా మనిషికే గనక ఓపికండి ఇప్పటి వరకు వాడిన ఇసుక ఎంతని ఆ ఇసుకని లెక్క తీసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంత అని వచ్చింది అనుకోండి, ఒక లెక్క వచ్చింది అనుకోండి. సముద్రాల దగ్గర ఉన్న ఇసుక ఇంత, నదుల దగ్గర ఉన్న ఇసుక ఇంత, ఈ భూమి మీద మొత్తం అంత ఇసుక కలిపి ఇంత ఇసుక ఉంది అని లెక్కేసిన తర్వాత ఒకవేళ ఆ లెక్క ఎంత వస్తుందో దానికంటే ఎక్కువే ఉండట ఆయన ఆలోచన. ఎన్ని ఆలోచనలు ఆలోచించాడండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు తలనొస్తుంది అనగానే వెంటనే చెప్పే మాట ఏంటి తెలుసా? ఏం ఆలోచిస్తున్నారు అంటాడు. అంటే ఇప్పుడు ఆలోచిస్తే ఏమవుతుంది అనమాట? తలనొప్పి వస్తుంది. డాక్టర్ చెప్పే మాట ఏంటి తెలుసా? వెంటనే ఆలోచనలు ఆపేయండి అంటాడు. డాక్టర్ గారు ఎందుకో గుండె దడదడగా ఉంటుందంటే ఏం ఆలోచిస్తున్నావు అంటాడు. ఏం ఆలోచించట్లేదంటే ఏం ఆలోచించకపోతే మీకు గుండె దడదడగా ఎందుకు ఉంటుంది, నువ్వేదో ఆలోచిస్తున్నావు అంటాడు. ఆయనకి ఎలా తెలిసింది? ఆయన చదువుకున్నాడు. ఏం చదువుకున్నాడు తెలుసా? నువ్వు ఎక్కువ ఆలోచిస్తే ఏమొస్తుంది అనమాట? తలనొప్పి వస్తుంది. అప్పుడప్పుడు పిల్లల్ని అంటాం, ఒరే ఈ వయసులో నీకు తలనొప్పి ఏంట్రా అంటే ఏ వయసులో వస్తుంది అనమాట? కొంచెం ముదిరాక వస్తుంది, కొంచెం వయసు మీద పడ్డాక వస్తుంది. అంటే యవ్వన కాలంలో పెద్ద తలనొప్పులు రావన్నమాట. అంటే మొత్తం కుటుంబం గురించిన సమస్యలు, బాధ్యతలు పెరిగినప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది. ఆలోచన పెరిగిన కొద్ది తలనొప్పులు వచ్చేస్తాయి. మరి దేవుడికి తలనొప్పి రాదా? దేవుడికి మనలాంటి తలంపులు ఉన్నాయి కదా, మరి తలంపులు ఉన్నప్పుడు ఆయనకు తలనొప్పి రావట్లేదా? అంటే మనలాంటివి, ఆ తలంపులు మనలాంటివి కాదనమాట. ఆయనకున్న తలంపులు విస్తారమైన తలంపులు. ఎన్నైనా తలంచనియండి. ప్రభా నాకు అర్థమైంది ప్రభా, మీకు భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కంటే ఎక్కువ తలంపులు ఉన్నాయి. అన్ని తలంపులు తలంచుతున్నా ఆయనకి ఏం బాధ లేదని మీరు అనుకుంటున్నారు. బాధ లేదని ఎవరు చెప్పారు? అన్ని తలంపులే నీకు వచ్చేస్తే నీ మెదడు ఎప్పుడో స్తంభించిపోయేది. అలా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేది, నువ్వు చచ్చూరుకుండేవాడివి. అయితే 70,000 ఆలోచిస్తావు. కానీ
ఈ భూమి మీద 800 కోట్ల మంది ఉంటే 800 కోట్ల మంది గురించి, ఒక్కొక్కరి గురించి ప్రతి నిత్యం 70,000 కంటే ఎక్కువ ఆలోచనలు చేయగలడు. అది దేవుడు అంటే. ఏమనుకుంటున్నారు? దేవుడు ఆలోచించి 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 నీకంటే ముందుగానే ఈ ప్రకృతిలో సమస్తాన్ని పెట్టాడు. నోటికి రుచులు అవసరమని పెట్టాడు, వాసనలు అవసరమని పెట్టాడు, రంగులు అవసరమని పెట్టాడు. ఏం తక్కువ చేశాడు చెప్పండి మనిషికి? ఆ పరలోకమందున్న దేవుడు ఇవన్నీ ఆలోచించి చేసి పెట్టి నాకు పిల్లలు కావాలనుకున్నాడు. ఎన్ని ఆలోచనలండి! ఎంతగా ఎదురు చూస్తారండి ఒక మనిషి గురించి. మహా అయితే ఎవరినైనా మనం పెళ్లి పిలిచామనుకోండి, ఎంతమంది పిలిచామో మనకు లెక్క ఉంటుంది. ఒక 200 కాళ్ళు పెళ్లి కాళ్ళు కొట్టించామా, 300 కాళ్ళు కొట్టించామా, 1000 కాళ్ళు కొట్టించామా, ముందే మనకు లెక్క ఉంటుంది. 1000 కాళ్ళు కొట్టించామా, అయితే 1000 మంది వస్తారా, 2000 మంది వస్తారా, ముందుగానే అంచనా వేసి 1000 మందికో 2000 మందికో ముందుగానే భోజనాలు సిద్ధం చేసుకుంటాం. వాళ్ళందరూ వచ్చాక చెయ్యము, వారికంటే ముందుగానే. మరి 1000 మంది గురించే నీకు ఆలోచన వస్తే, ఈ 800 కోట్ల మంది ఈ కాలంలో ఉన్నారు. అలా భూమి కలిగించినప్పటి నుంచి, ఆదాము గారు పుట్టినప్పటి నుంచి ఇలా భూమి మీదకి వస్తున్నటువంటి వారి లెక్కెంత, భవిష్యత్తులో రాబోయే వాళ్ళ లెక్కెంత, వాళ్ళందరి గురించి అన్ని సిద్ధపరిచి పెట్టాలి. మరి ఎంత ఆలోచించాలి చెప్పండి అప్పుడు? బాబోయ్, ఆయన ఆలోచనలు అందుకే విస్తారమైనవి. ఎవరి గురించి? మనిషి. మనిషి అంటే అంత ప్రేమ దేవుడికి, అంత పిచ్చ, అంత ప్రేమ అండి దేవుడికి. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అనగానే కొండలను ప్రేమించాడు అనుకోకండి, చెట్లను, పుట్టలను, గుట్టలను ప్రేమించాడు అనుకోకండి, పక్షులను, జంతువులను ఏదో ప్రేమించాడు అనుకోకండి. లోకం అంటే, దేశం అంటే మట్టి కాదయ్యా. దేశం అంటే మనుషులు, లోకం అంటే కూడా మీరేనయ్యా నా లోకం. మీ గురించే నేను ఆలోచిస్తున్నాను, మీ గురించే నేను ప్రేమించాను. ఇదిగో మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమ అండి అయినది! ఇది విస్తారమైన ఆలోచనట. భార్యను అంత ఇష్టపడతావేంట్రా నువ్వు? ప్రతిసారి భార్య ఫోన్ చేస్తుంటావు, మాట్లాడుతున్నావు, భార్య గురించి మాట్లాడతావేంటన్నా కానీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి, ఇంకా పెళ్ళే చేసుకోలేదు అన్నప్పుడు కూడా ఇంకా ఆలోచిస్తున్నావంటే ఇంక నువ్వు కట్టుకున్న తర్వాత ఇంకెంత ఆలోచిస్తావు ఏంటి? ఒక అమ్మాయిని నేను చేసుకోబోతున్నాను అన్నప్పుడు ఎంత ఆలోచిస్తే, ఒక అబ్బాయిని నేను చేసుకోబోతున్నాను అన్నప్పుడే ఆలోచిస్తే, పెళ్లి చేసుకోబోతున్నాను అన్నప్పుడే నీకు అంత ఆలోచనలు, పెళ్ళైన తర్వాత నీకు అంత ఆలోచనలు ఉంటాయి, పుట్టిన తర్వాత పిల్లల మీద నీకు అంత ఆలోచన అంటే, పరలోకమందున్న దేవుడు నీ ప్రేమ కంటే చిన్నదనుకున్నావా? విస్తారమైన ఆలోచనలుట. ఎదురు చూశాడట. నాకు పిల్లలు కావాలి కనుక ఈ ప్రకృతిని అంతా చేయడానికి పూనుకున్నాడు. దేవుడికి గాలి అవసరం లేదు, నీరు అవసరం లేదు, ఈ ప్రకృతిలో ఉన్నవి ఏది అవసరం లేదు. గాలి లేనప్పుడు బ్రతికున్నాడు ఆయన, నీరు లేనప్పుడు ఉన్నాడు ఆయన. ఆయనకు వర్షం అవసరం లేదు, వెలుగు అవసరం లేదు. అసలు ప్రకృతిలో సృష్టించినది ఏది లేనప్పుడు కూడా ఆయన ఉన్నాడు. ఇవేవి లేకుండా కూడా ఆయన ఉండగలడు. ఆయన పేరే ఉన్నవాడు. అలాంటి ఆయన మనిషి గురించి పని చేయడానికి సిద్ధపడ్డాడు. అసలు పని అంటే ఏంటి ఆయనకు తెలియదు, అసలు అవసరమే లేదు అసలు ఆయనకి. అలాంటి ఆయన పని చేయడానికి సిద్ధపడి కష్టపడి పని చేశాక నేను విశ్రాంతిలోనికి వెళ్ళాలన్నాడంటే అలసిపోయేంత పని చేశాడంటే ఆయన, అలసిపోయేంత పని చేశాడు. ఆయన పిల్లలంటే ఆయనకు అంత ఇష్టం. ఆ పిల్లల గురించి ఎదురు చూస్తున్నాడట. నిరీక్షణకు కర్తయ్యకు దేవుడు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇదిగో మొదటి నెల వచ్చేస్తాడిగా నా కుమారుడు, ఇక 2వ నెల వచ్చేస్తాడిగా నా కుమారుడు, 3వ నెల, 4వ నెల, 5వ నెల, మహా అయితే గర్భవతిగా నువ్వు 9 నెలలే ఎదురు చూస్తావు. 9 నెలలే కాదు, దేవుడు నీ గర్భంలో పడక ముందు నుంచి ఎదురు చూస్తున్నాడు. నీ భర్తను అందుకే నిలబెట్టాడు, నీ భర్త యొక్క తండ్రిని అందుకే నిలబెట్టాడు, ఆ తండ్రిని ఎందుకే నిలబెట్టాడు. అలా తండ్రులందరినీ నిలబెట్టుకుంటూ వారి గర్భాల గుండా పిల్లల్ని భూమిదికి రప్పిస్తున్న దేవుడు ఎంతగా ఎదురు చూస్తున్నాడంటే, నాకు పిల్లలు కావాలయ్యా. పిల్లలంటే ఆయనకి ఎంత ప్రేమ తెలుసండి. కానీ ఆ పిల్లలకి దేవుడు అంటే లెక్కే లేదండి. అసలు నిజంగా దేవుడు అంటే లెక్కుంటే ఈ ప్రాంగణం సరిపోదు. ఈ కంబం పట్టణం ఇంతే ఉందా చెప్పండి? ఈ కంబం పట్టణంలో దేవుని మనసు ఎరిగిన పిల్లలు ఇంతమంది నా ఉన్నారు చెప్పండి. నిజంగా మీరు కూడా ఒకవేళ మేము దేవుణ్ణి ప్రేమించే వారమే, మాకు దేవుడు అంటే బాగా ఇష్టం అండి అని అంటే, ఏ వర్షాన్ని లెక్క చేయకూడదు, ఏ చలిని లెక్క చేయకూడదు, ఏ ఎండను లెక్క చేయకూడదు, ప్రకృతిలో వచ్చే ఏ వైపరీత్యాన్ని నువ్వు లెక్క చేయకుండా రేపటి దినం ఒకరిని పట్టుకొని రండి అంతే. అదే మీరు దేవుని చేసేటువంటి మేలు. ఒకరిని తీసుకొని రండి అంతే. 200-300 మంది కూర్చున్నారు కదా మీరు, ఈ 200-300 మంది ఒకరిని తీసుకుని వచ్చారనుకోండి, 600 మంది అయిపోతారండి. అంటే 600 మందికి వాక్యం వినిపించిన వాళ్ళం అవుతామా మనం?
పోనీ ఒకరు ఇద్దరిని పట్టుకొని వచ్చారు అనుకోండి, ఆ ఇద్దరు కాస్త 900 మంది అయిపోతారు. చూసారా? అంటే మనం ఏమనుకుంటాం తెలుసా? ఎవరో చేసుకొని ఇది మన పని కాదనుకుంటాం. నీ పని ఎందుకు కాదయ్యా? ఆయన నిన్ను ప్రేమించలేదా? వర్షాన్ని నీకు ఇవ్వలేదా? గాలి నీకు ఇవ్వలేదా? నువ్వు ఎక్కడ వెళ్తుంటే అక్కడ గాలి కరెక్ట్గా నీ ముక్కు దగ్గరికి రావటం లేదా? ఆ పరలోకమందున్న దేవుని కష్టాన్ని నువ్వు అనుభవించడం లేదా? ఆ కష్టం గురించి లోకంలో ఉన్న వాళ్ళకి చెప్పవా? ఆ పరలోకమందున్న దేవుడు మన గురించి ఎదురు చూస్తున్నాడన్న విషయాన్ని ఎప్పుడు చెప్తాను చెప్పండి? ఈ బంధులో ప్రాణం ఉండగానే చెప్పాలండి. ఈ భూమి మీద మనం బ్రతుకుండగానే దేవుడెవరో మనకు తెలియాలి. ఈ భూమి మీద బ్రతుకు మనకి ఎందుకు ఇవ్వబడిందో తెలియాలి. తెలుసుకోకుండా వెళ్ళామా అయితే నువ్వు మోసపోతావు. ఆయన ఎదురు చూస్తున్నాడటండి నిరీక్షణతో. ఆయన నువ్వు గర్భంలో పడకముందు నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ భూమి పుట్టక మునుపు నుంచే, ఈ జగత్తులోని అందరి సమస్తమును కలిగించక ముందు నుంచి నేను ఎదురు చూస్తున్నాను. అలాగని మనిషి ఏమైనా గొప్పోడు కాదు. ఎంతున్నాడు మనిషి? చేత నుండి జారిపోయే బిందువు వంటి వాడు, త్రాసు మీద ధూళి వంటి వాడి గురించి, మనిషి గురించి ఎదురు చూడటమా? ఏముందని? పోనీ మనిషి దగ్గర ఏముందని ఎదురు చూస్తా? బంగారం నీ దగ్గర ఉందా? బంగారం నీది కాదు. వెండి నీ దగ్గర ఉందా? అది నీది కాదు. పోనీ నా దగ్గర ఏముందని నువ్వు చెప్తావా? నువ్వేది చెప్పినా అది నీది కాదంటాను నేను. ఏముందని చెప్తారు చెప్పండి చూద్దాం. నా దగ్గర ఇంత ఉందని మీరు చెప్పండి చూద్దాం. 100 ఎకరాలు నావంట, నీది కాదు అది. నేను చెప్తున్నాను అవి నీవి కాదు. నీ పేరు మీద రాసుకున్నావు అంతే, వాస్తవానికి అవి నీవి కాదు. దేవుడిదే భూమి. ఇంకేం కావాలి చెప్పండి? ఇప్పుడు గాలి నాదంట, నీది కాదు. నాది అని ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు బ్యాంకులో కరెన్సీ కట్టాలన్నాయి, అవి కూడా నీవి కావు. బ్యాంకులో డబ్బులు ఉన్నాయండి, 10 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు, నోరు మొయ్యాలి నువ్వు, నీవి కావు. కరెన్సీ కట్టలు ఎవరివి? చెట్టు నుంచి తీసి తయారు చేశారండి. చెట్టు ఎవరిది? భూమి నుంచి మొలిచిందండి. భూమి ఎవరిది? నోరు ముయ్యాలి. నాది అనకండి ఎప్పుడు. ఏది నాది కాదుగా. ఈ భూమి మీద ఏది నీది కాదు. ఇంకా చెప్పాలా, ఈ శరీరం కూడా నీది కాదు. ఆయనే నీకు ఇస్తే ఉంది. ఏమీ లేదండి, ఒట్టి చేతులతో వచ్చామండి మనం అంతే. ఏమీ లేకుండా వచ్చాము. కానీ ఎంత పిచ్చి వాళ్ళం అయిపోయామంటే అది నాది, ఇది నాది ఎన్ని అంటున్నామండి. నావి ఇవి నీవా? నిజంగా నీవైతే నువ్వు చచ్చిన క్షణాన బంగారం నీతో రావాలి. చచ్చిన క్షణాన ఆ బంగారంతో పాటు కట్టలు సంపాదించావు కదా, అవి నీతో రావాలి. పొలాలు సంపాదించావు, నీతో రావాలి కదా. ఇల్లు కట్టుకున్నావు కదా, ఇవన్నీ నీతో రావాలి కదా. ఇవేమి నీతో రావట్లేదంటే అవి నీవి కావు. ఈ వాస్తవ మనిషికి అర్థం కావట్లేదంటే, ప్రియమైన దేవుని వారలారా, మిమ్మల్ని ప్రేమించి నేను చెప్తున్నాను, ఇవేవి మనవి కావు. అన్ని దేవుడివే అని అంటున్నాడు. నీ దగ్గర ఏముందని నేను ప్రేమించాలి చెప్పు? ఏముందని ప్రేమించాలి? ఆ శరీరం కూడా నేను ఇస్తేనే నీకుందయ్యా. గుండె లబ్ధం అని కొట్టుకుంటుంది చూసారా? నేను కనికరించగా నీముందయ్యా. అవునా? నిజమా? విలాప వాక్యముల గ్రంథం చూడండి. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22, 23 వచనాలు చూడండి ప్రియులారా. దేవుడు కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. నువ్వెందుకు నిర్మూలం కాలేదట? అమ్మ అందరు చెప్పండి, మనం ఎందుకు నిర్మూలం కాలేదట? నిర్మూలం అంటే అర్థం ఏంటి తెలుసా? పంట పండింది అనుకోండి. పంట పండినప్పుడు ఆ పంటలో నుంచి జనరల్గా మనం ఏం ఆశిస్తాం? ఫలాలను ఆశిస్తాం. ఫలాలు ఏవి పండలేదు అనుకోండి, మొత్తం పుచ్చుపట్టింది అనుకోండి, అంతా పుచ్చుపట్టి మొత్తం పాడైపోయింది అనుకోండి. ఇంక ఏ ఫలాలు రానప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడండి? ఆ పంటను నిర్మూలన చేస్తాడు. నిర్మూలన చేయటం అంటే అగ్ని అంటించేస్తాడు. మొత్తం అంతా మండుకుంటూ మొత్తం అంతా కాలిపోతుంది. అంటే పంట అంతా ఏమైపోయింది? అక్కడ నిర్మూలమైపోయింది, ఏమీ లేకుండా పోయింది. తీసేసాడంతా. దేనికి పనికి రానిదన్నప్పుడు తీసేయాలి. దేవుడు మనిషిని కూడా అంటున్నాడు, నిన్ను కూడా నేను ఎప్పుడో తీసేయాల్సింది. అసలు ఈ లోకములో నిన్ను పెట్టించినప్పటి నుంచి చూస్తున్నాను నీ బ్రతుకు గురించి.
బాల్యం నుంచి అడుగు పెట్టావు, బాల్యం నుంచి అడుగు పెట్టి యవ్వనంలోనికి వచ్చావు, యవ్వనంలో నుంచి అలా నీ బ్రతుకునంతా నేను గమనిస్తున్నాయా, నీ యవ్వన బ్రతుకునంతా చూస్తున్నాను. యవ్వనంలో నేను నా వైపు మల్లుతావేమో చూస్తున్నాను. మొదటి రోజు చూశాను, రెండో రోజు చూశాను, మొదటి సంవత్సరం అయిపోయింది, రెండో సంవత్సరం అయిపోయింది. అలా కదులుతున్నావు, పిచ్చిగా కదులుతున్నావు, ఇష్టానుసారంగా కదులుతున్నావు. అయినా నేను ఎందుకు నిర్మూలన చేయకుండా ఉన్నాను తెలుసా? నాకు నీ మీద తెగని వాత్సల్యత ఉంది. వాత్సల్యత అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రేమ, దయా, కృప. నువ్వు అడిగినందుకు కాదు, నువ్వు పాపాలు చేస్తున్నా నేను చూస్తున్నాను. పోనీలే, నా వాడే వస్తాడులే అని ఎదురు చూస్తున్నాను నేను. ఎవరు కూర్చున్న మీలో ఎవ్వరు మీరు అడిగితే సభలు పెట్టలేదండి. ఎవరైనా అడిగారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళని ఇదిగో మా గురించి సభలు పెట్టండి అని మీరు ఎవరైనా అడిగారా? మా గురించి పోస్టర్లు వేయండి అని ఎవరైనా అడిగారా? ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయండి, లైటింగ్ ఏర్పాటు, మనం ఎవరు అడగలేదు. కానీ దేవుడే మీ మీద కృప చూపగా కొందరు పిల్లల్ని రేపి ఆయనే తన వాత్సల్యాన్ని మీరు చూపిస్తున్నాడు. చూసారా? ఆ పరలోకమందున్న దేవుని యొక్క వాత్సల్యమా? అవునండి. అది తెగలేదట. అలా కరెంటు తీగలు వస్తున్నప్పుడు అందులో నుంచి విద్యుత్ శక్తి వస్తుంది, గబుక్కున తెంపావా విద్యుత్ శక్తి ఎక్కడే ఆగిపోతుంది. దేవుడు అంటున్నాడు, అలా విద్యుత్ శక్తి ఎలాగైతే ఆగిపోతుందో అలా నేనే గనక నా ప్రేమను తెంపుకున్నానా, నువ్వు ఈ పాటికి భూమి నుంచి వెళ్ళిపోవాల్సింది. కానీ నేను తెంపలేదు, ఇంకా నేను తెగనివ్వట్లేదు, నా వాత్సల్యాన్ని తెగనివ్వలేదు. ఈ రోజు కూడా అలాగే చేశాడు. ఈ రోజు కూడా అంటే ఈ రోజు కూడా కొత్తగా ఆయన ప్రేమ పుట్టిందా? రెండో మాటలు అదే చెప్తున్నాడు. అనుదినము నూతనముగా ఆయనకి ఏం పుడుతుందట? అనుదినము నూతనముగా వాత్సల్యత ఆయనకు పుడుతుందట. అందుకొరకు బ్రతుకున్నామండి. నిజంగా చెప్పండి, ఉదయాన్నే లేవగానే అమ్మయ్య నేనే బ్రతకడానికి యోగ్యుడనని మీరు నిజంగా మీ గుండె మీద చేసుకుని చెప్పండి చూద్దాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ ఇష్టానుసారంగా పనిచేసిన మీరు పడుకునేటప్పుడు అమ్మయ్య నేను ఇంక పడుకోవడానికి యోగ్యుడని పడుకోండి చూద్దాం. మీరు చేసిన పనులే కనుక మీకు జ్ఞాపకం వస్తే మీరు ఎంత భయపడిపోతారు తెలుసా? అసలు దేవుడు నేను చేసిన పాపాలకి ఇప్పుడే పడుకున్నప్పుడే నా గొంతు నులిమేసి చంపేస్తే, లబ్డబ్ అని కొట్టుకుంటున్న గుండె డబ్బు మన ఆగిపోతే ఆగదనుకుంటున్నాం కదా. ఏ క్షణమైన ఏదైనా జరుగుతుంది. ఆ పరలోకమందున్న దేవునికి మనిషి మీద ఇంకా వాత్సల్యం తెగట్లేదటండి. తెగలేదు కనుక మనం నిర్మూలం కాకున్నవారు, తెగలేదు కనుక బ్రతుకున్నాం. ఏదో నేను మంచి ఆహారం తీసుకుంటున్నాను బ్రతుకుంటున్నాను అనుకోకండి. నేను మంచి ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి కారణం నేను బాగా ఎక్సర్సైజ్ చేస్తాను అనకండి. నేను పౌష్టికమైన ఆహారం తీసుకుంటానండి, రోజు కాలినడక నడుస్తానండి, నేను బాగా వ్యవసాయం చేస్తానండి, నా శరీరాన్ని బాగా ఊనం చేసుకుంటానండి, నాకు మంచి ఆరోగ్యం ఉంటుంది అనుకోకండి. వ్యవసాయం చేస్తున్న వాళ్ళు చావటం లేదా? కూలి పని చేస్తున్న వాళ్ళు చావటం లేదా? కోటీశ్వరులు చావటం లేదా? కూటికి గతి లేని వాడు చావటం లేదా? అర్థమేంటి తెలుసా? ఇప్పటికి నువ్వు బ్రతికున్నావంటే, నువ్వు నిర్మూలం కాకుండా ఈ భూమి మీద ఉన్నావంటే దేవుడు సహించాడు గనుకే. ఆ పరలోకమందున్న దేవునికి ఈ రోజు కూడా నీ మీద వాత్సల్యత నూతనంగా పుట్టింది. ప్రతిరోజు పుడుతుందట ఆయనకి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ప్రతి దినం ఏడిపిస్తున్నాం ఆయన. నిన్నటి దినం చెప్పాను, ఆ పరలోకమందున్న దేవుని మీదకి ఎన్ని మారులో తిరుగుబాటు చేస్తున్నాం. ఏడిపిస్తూనే ఉన్నారు. 800 కోట్ల మంది ఏడిపిస్తుంటే ఆ పరలోకమందున్న తండ్రి యొక్క మనసు ఎంత చిదిలమైపోవాలి చెప్పండి. ఆయన ఎంత మనస్తాపానికి ఊరైపోతున్నాడు, ఎంత క్షోభ పెడుతున్నాడు చెప్పండి. నిజంగా చెప్పండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు మన బ్రతుకులు దేవుని కొరకే బ్రతుకుతున్నాయా? మన యవ్వనము దేవుని కొరకే వాడబడుతుందా? మన కుటుంబాల్లో తల్లిదండ్రులు దేవుని కొరకు బ్రతుకుతున్నారా? పిల్లలు దేవుని కొరకు బ్రతుకుతున్నారా? అసలు మన బ్రతికెందుకు బ్రతుకుతున్నా అని చెప్పండి. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు పాపములో మునిగిపోతూ ఆ పరలోకమందున్న దేవునికి సంతాపాన్ని కలుగజేస్తున్నారు. ఆ పరలోకమందున్న దేవుడు ఏడ్చి ఒకవైపు ఏడుస్తూనే చేతులు చాపుకుంటూ, ఆయన నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలి, నేను ఎంతో కాలంగా నీ గురించి ఎదురు చూశాను. నేను ప్రభా ఏం చేస్తారు ప్రభా, నా ద్వారా మీకు ఏముంది ప్రభా అంటే ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, నాకు పరిశుద్ధులు కావాలయ్యా, నాకు పరిశుద్ధమైన పిల్లలంటే అంత ప్రేమ. ఆ పరిశుద్ధులైనటువంటి పిల్లలు కావాలి. అనాదిగా ఎదురు చూస్తున్నాను దాని కొరకే.
ఆ పరిశుద్ధులైన పిల్లలు ఈ భూమి మీద అనేక మంది నాశనానికి జోగిపోతున్న పిల్లలు ఉన్నారయ్యా. ఆ పిల్లల్లో కొందరినైనా నా వైపుకు తిప్పుతారేమోనని ఆశతో ఎదురు చూస్తున్నాను. అందుకన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2:10 చెప్పాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనల్ని ఎందుకన్నాడు?